బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 40 మందికి పైగా వాంతులతో ఇబ్బంది పడ్డారు. మిల్ మేకర్ కూరలో పురుగులు వచ్చాయని బాధితులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కు చెప్పినా పట్టించుకోలేదంటున్నారు. బాలికలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక వారంతా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాలికల వసతి గృహంలో అయితే ఫుడ్ పాయిజన్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం విద్యార్థులు ఎలా ఉన్నారు, ఏంటి? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సమీకృత ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన అయితే కలకలం అయితే రేపుతోంది. అయితే నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో బాలికలు భోజనం చేయగా రాత్రి 9 గంటల తర్వాత ఇటు వాంతులు విరేచనాలతో దాదాపుగా 40 మంది బాలికలు అస్వస్థకు గురయ్యారు. మరికొంతమంది నిరసించిపోవడంతో అయితే ఇటు స్థానికులు వార్డెన్ కలిసి 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు అన్నంలో ఇటు నిన్న రాత్రి ఇటు విద్యార్థినీలకు మీల్ మేకర్ తో పాటు పప్పు వడ్డించినట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఇటు విద్యార్థిని కూడా చెప్తున్నది ఒకటే, మీల్ మేకర్ లో నాసిరకంగా ఉండడం, వంటకాలు నాసిరకంగా చేయడం, మీల్ మేకర్ లో పురుగులు వచ్చాయని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ అయినట్టుగానైతే మిగతా విద్యార్థినీలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇటు 40 మంది విద్యార్థినీలకైతే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సనైతే కొనసాగుతోంది. వారిలో ఒక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. వారందరినీ కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇటు ఆసుపత్రికి వెళ్ళి అయితే విద్యార్థులను పరామర్శించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఘటన అంటే కేవలం ఇటు వార్డెన్ నిర్లక్ష్యం, ఫుడ్ పాయిజన్ తో జరిగిందంటూ కూడా విద్యార్థినుల సంఘాలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.